హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్. అసలు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటో చూసి, టాపిక్ అంటే ఏంటి, సో అందులో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు, సో విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి, ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఫార్ములాతో ఎలా సాల్వ్ చేయాలి, 2 మెథడ్స్లో ఇచ్చిన క్వశ్చన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో, ప్రాఫిట్ అండ్ లాస్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాఫిట్ అండ్ లాస్, అసలు ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, ఇందులో మనకి ఏమేం ఫార్ములాస్ ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలో కూడా చూసేద్దాం. సో ముందుగా ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అంటే మనకి ఫర్ సపోజ్ ఏదన్నా టేబుల్, ఇక్కడ చూడండి ఇచ్చిన క్వశ్చన్లో టేబుల్ ఉంది. టేబుల్ కొనుక్కుంటున్నాము అండ్ అమ్ముతున్నాము, ప్రాఫిట్ వచ్చిందా అండ్ లాస్ వచ్చిందా, ఇలా ఉంటుంది కదా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొనుక్కునే దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొనుక్కునే దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. ఆ కాస్ట్ ప్రైస్ని మనం సింపుల్గా షార్ట్కట్లో చెప్పుకోవాలంటే సిపి. సో సిపి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం సేల్ చేస్తాం ఇలా కదా, అంటే అమ్మడం దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. దాన్నే షార్ట్కట్లో ఎస్పి. సో నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా. ప్రాఫిట్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ వస్తుంది కదా, అండ్ లాస్ అంటే మైనస్. ఇది తెలిసిందే మనకి. ప్రాఫిట్ తెలియాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలుస్తుంది కదా. సో అంటే ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తే మనకి ప్రాఫిట్ ఎంత అన్నది తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి ప్రాఫిట్లో ఒక ఫార్ములా ఉంటుంది చూడండి. మనకి క్వశ్చన్లో ప్రాఫిట్ ఇచ్చేసి, అంటే ఫర్ సపోజ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసాడు, ప్రాఫిట్ ఇచ్చేసాడు, మనల్ని కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒకవేళ క్వశ్చన్లో ప్రాఫిట్ ఇస్తే ఫార్ములా చూడండి. సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు, మనల్ని సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫార్ములా వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ అయితే క్వశ్చన్లో మనకి ప్రాఫిట్ ఉంటే ప్లస్ పి వస్తుంది 100. సో అర్థమైంది కదా. సెల్లింగ్ ప్రైస్కి ఫార్ములా వచ్చేసరికి క్వశ్చన్లో మీకు ప్రాఫిట్కి ఇచ్చేసాడు, ప్రాఫిట్ 20% ప్రాఫిట్, 30% ప్రాఫిట్ అని ఇచ్చేసాడు. సో అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ కానీ కాస్ట్ ప్రైస్ కానీ క్యాలిక్యులేషన్ చేయమంటే ఫార్ములా వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. సో ఒకవేళ మనకి లాస్ ఇచ్చేస్తే చెప్పాను కదా, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ బై 100. అర్థమైంది కదా. ప్రాఫిట్ అయితే ప్లస్ ప్రాఫిట్, లాస్ అయితే మైనస్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసాడు, ప్రాఫిట్ ఇచ్చేసాడు, కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఆ కాస్ట్ ప్రైస్ని అక్కడ ఉంచేసి ఈ 100ని, ఈ 100 ప్లస్ పిని తీసుకొచ్చేద్దాం. పి ఇంటూ 100 అంతే కదా. ఈ 100 బైలో ఉన్న 100 ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్లో ఉన్నది అటువైపుకి వెళ్తే బై అవుతుంది. 100 ప్లస్ టీ అనమాట. ఫార్ములా తెలిసింది కదా, కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటే. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటే కాస్ట్ ప్రైస్ అక్కడ ఉంచేసి ఈ 100 అటు తీసుకువెళ్దాం. ఎస్పీ ఇంటూ 100 బై ఈ 100 మైనస్ లాస్. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ అంటే ఏంటో తెలిసింది, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటో తెలిసింది, ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఇవి రెండు ఇచ్చేసి కాస్ట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాస్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఫార్ములాతో చేసి ఇచ్చిన క్వశ్చన్, సో ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఇస్తున్నారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ టేబుల్ ఈజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 6400కి అమ్మాడంట ఎట్ లాస్ ఆఫ్ 20%. అందులో మనకి లాస్ ఎంత వచ్చింది, 20% లాస్ వచ్చింది. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్. అసలు టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, సోల్డ్ అంటే చెప్పాను కదా అమ్మడం, సెల్లింగ్ ప్రైస్ సోల్డ్, అమ్మడం. సో ఎంతకు అమ్మాడు, 6400. ప్రైస్ ఎంత మనకి 6400. అండ్ నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు డేటా, లాస్ ఇచ్చాడు. సో లాస్ వచ్చేసరికి 20%. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్కి ఫార్ములా ఏంటి మనకి, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై, సో ఇది వచ్చేసరికి ప్రాఫిట్ ఇస్తే మనకి ప్రాఫిట్ ఇవ్వలేదు, లాస్ ఇచ్చారు కదా చూసుకోండి. సో సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 మైనస్ లాస్. అదే ఫార్ములా ఇక్కడ వేసుకుందాం. ఫస్ట్ ఫార్ములా ప్రకారం చూసి తర్వాత షార్ట్కట్లో విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ ఎల్ కదా. సో అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మనకు తెలుసు 6400 అని తెలుసు, ఇంటూ 100
మైనస్ లాస్ ఎంత మనకి, లాస్ ఎంత ఇచ్చాడు 20. చూడండి 6400 ఇంటూ 100/80. ఇప్పుడు 0 క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది ఇక్కడ చూడండి, ఈ 8 అనేది ఇందులో 800 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 800 ఇంటూ 10 అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది 8000. సో టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 8000. ఇలా చేస్తే మనకి కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇంకా ఈజీగా ఇంకా టైం సేవ్ చేసుకుంటూ చేయాలంటే చూడండి, ఇప్పుడు మనం ఎజ్యూమ్ చేసుకోవాలంటే కాస్ట్ ప్రైస్ ఫర్ సపోజ్ 100% అనుకుందాం. చూడండి ఎజ్యూమ్ చేసుకుందాం, కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నా 100 అనుకుందాం. షార్ట్ కట్ విత్ ఇన్ సెకండ్స్లో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్ అనమాట. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వేసుకుందాం. కాస్ట్ ప్రైస్ చెప్పాను కదా 100% అనుకోండి, 100 అనుకుందాం. ఈ 100లో మనకి 20% లాస్తో సోల్డ్ చేశాడు, అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 20% తక్కువతో 20% లాస్తో మనకి అమ్మాడు అనమాట. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 100 - 20 అంటే 80%. సో నెక్స్ట్ మనల్ని ఏమడుగుతున్నాడు 1000, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 6400. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అనేది ఇవ్వలేదు, ఎక్స్ అనుకుందాం. ఓకే, 100కి ఎంత లాస్ వచ్చింది మనకి 20% లాస్ వచ్చింది కాబట్టి 100 - 20 అంటే 80. అండ్ నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 6400 సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసాడు. సో ఈ సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్ ఎంత అనేది మనకు తెలియదు. సో ఇదే మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. చూడండి 100 ఇంటూ 6400 మల్టిప్లికేషన్ చేసుకోవాలి, 80x. సో ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్ని ఇక్కడ ఉంచేసి ఈ 80ని తీసుకొద్దాం. 100 ఇంటూ 6400/80 ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ మీన్స్ కాస్ట్ ప్రైస్. సో 0 క్యాన్సిల్, సేమ్ ఇదే వచ్చింది కదా మనకి 8. ఇందులో మనకి 800 టైమ్స్ క్యాన్సిల్, 80 టైమ్స్ క్యాన్సిల్. 80 ఇంటూ 100 అంటే మనకి 8000. సో ఆన్సర్ వచ్చింది కదా. సేమ్ మనం తక్కువ టైంలో చేయాలంటే 100 అనుకుని ఎంత లాస్ వచ్చిందో చెక్ చేసుకుని, సో మనకి ఇచ్చిన సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుని ఇలా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. లేదు మనం ఫార్ములా ప్రకారం చేసుకోవాలంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 మైనస్ లాస్. సో వాల్యూస్ని అందులో పెట్టి మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇలా చేసినా 8000 వస్తుంది, షార్ట్ కట్ ఫామ్లో చేసినా 8000 వస్తుంది. సో ఎందుకు ఈ మెథడ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం టైం సేవ్ చేసుకుంటూ చేసుకోవాలి కాబట్టి ఈ షార్ట్ కట్ మెథడ్ ఫాలో అవుతే సరిపోతుంది. సో రిమైనింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్లో రిమైనింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ వాచ్ ఈస్ బాట్ ఫర్ 420 రూపీస్. 420 రూపీస్కి ఒక వాచ్ అనేది కొన్నాడు అనమాట. సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% ప్రాఫిట్ వచ్చింది. మనల్ని ఏమడుగుతున్నాడు వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంతకి అమ్మాడు, అంటే సెల్లింగ్ ప్రైస్ మీన్స్ ఎంతకి అమ్మాడు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 420 అండ్ ప్రాఫిట్ వచ్చేసరికి 15%. మనల్ని ఏమడుగుతున్నాడు సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రెండింటిని వేసుకుంటాము. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి 420 ఇచ్చాడు, కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% తీసుకోవాలి కాబట్టి 100%. సెల్లింగ్ ప్రైస్ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి 100కి ప్లస్ చేసుకోవాలి. అది ఇందాక క్వశ్చన్లో లాస్ ఇచ్చాడు కాబట్టి మైనస్ చేసుకున్నాం. సో 100 - 20 అంటే 80 వచ్చింది, కానీ ఇక్కడ మనకి ప్రాఫిట్ అంటే ఎప్పుడైనా సరే ప్లస్ చేసుకోవాలి. 100కి 15 యాడ్ చేస్తే 115. సో నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి 420, కానీ ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఇవ్వలేదు. సో అప్పుడు ఏం చేయాలి ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 100x ఈక్వల్ టు 115 ఇంటూ 420. సో మనం సెల్లింగ్ ప్రైసే కదా క్యాలిక్యులేషన్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ని అక్కడ ఉంచేసి ఈ 100ని అటు తీసుకెళ్దాం. 115 420/100. మనకి 0 క్యాన్సిల్. ఈ 42 అనేది 2 టేబుల్లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 21 టైమ్స్. 10 వచ్చేసరికి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో మళ్ళీ అగైన్ 5 115లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి ఏం మిగిలింది రిమైనింగ్ పైన 23 ఇంటూ 21. సో 23 ఇంటూ 20 483. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 483. సో ఒకవేళ మనం ఫార్ములా ప్రకారం చేసుకోవాలంటే కొంచెం టైం లెంత్ అవుతుంది కాబట్టి ఇలా
షార్ట్ కట్ మెథడ్లో చేసుకోవాలి. ఏమీ లేదు, జస్ట్ 100% అనుకోవడం, ప్రాఫిట్ వస్తే ప్లస్ చేసుకోవడం, లేదంటే లాస్ అయితే -15 చేసుకోవడం. మనకి ఇచ్చిన కాస్ట్ ప్రైస్, దీనికి సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేయాలి. సో మనకి 483 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడతో మనకి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ ఇది సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సెకండ్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఒక ఆర్టికల్ అనేది 270కి అమ్మాడు అనమాట. సో మనకి అందులో లాస్ వచ్చేసరికి 10% లాస్తో మనకి ఒక ఆర్టికల్ అనేది అమ్మాడు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు అండ్ లాస్ కూడా ఇచ్చాడు. చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 270. ఒక ఆర్టికల్ అనేది 270కి అమ్మాడు, అందులో లాస్ వచ్చేసరికి మనకి 10% లాస్ వచ్చింది. అయితే మనల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఎట్ వాట్ ప్రైస్ షుడ్ బి సేల్ ఇట్. ఏ ప్రైస్తో అమ్మితే మనకి 20% ప్రాఫిట్తో వస్తుంది, అంటే 20% ప్రాఫిట్తో అమ్మితే మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి అమ్మాలి, ఆ ఆర్టికల్ అనేది ఎంతకి అమ్మాలి అంటే ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేయాలి అండ్ సెల్లింగ్ ప్రైస్ రెండింటిని క్యాలిక్యులేషన్ చేయాలి. చూడండి, మనం నార్మల్గా ఫార్ములా ప్రకారం చేద్దాం, నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్లో చేయొచ్చు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్. మనకి లాస్ ఇచ్చాడు అండ్ సెల్లింగ్ ప్రైస్ రెండు ఇచ్చాడు కదా. సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత, 270 ఇంటూ 100/100 మైనస్ లాస్ ఎంత ఇచ్చాడు మనకి, చూడండి 100%. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 270, లాస్ పర్సంటేజ్ వచ్చేసరికి 10. సో అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, క్యాన్సిలేషన్ చేసుకుందాం. 270 ఇంటూ 100/90. సో 0 క్యాన్సిల్. అలాగే 9 ఇందులో మనకి 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 30 ఇంటూ 10 అంటే 300. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, 300 వచ్చింది ఇచ్చిన డేటా ప్రకారం. సెల్లింగ్ ప్రైస్ అండ్ లాస్ ఇచ్చాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, 300. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి. 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి అమ్మాలి. చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు, సో 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి సేల్ చేయాలి మనం, చూడండి ఫార్ములా ప్రకారం చేద్దాం, తర్వాత షార్ట్ కట్లో చేద్దాం. సో మనకి ఫార్ములా వచ్చేసరికి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 కదా. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, 300 ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్, ఎంత ప్రాఫిట్కి అమ్మాలి, 20. సో 20/100. సో 300 ఇంటూ 120, 100. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తున్నాను. 300 ఇంటూ 120/100. సో 0 క్యాన్సిల్, మళ్ళీ 0 క్యాన్సిల్. ఎంత మిగులుతుంది మనకి, 30 ఇంటూ 2 అంటే, సో 30 ఇంటూ 12 అంటే 360. 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి, 360 రూపీస్కి అమ్మాలి. సో ఆన్సర్ వచ్చేసరికి 360 అనమాట. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి అమ్మాలి, ఆ ఆర్టికల్ అనేది ఎంతకి సేల్ చేయాలి అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు, సో ఆర్టికల్ ఎంత మనకి 270 ఇంటూ, సో ఇక్కడ మనం లాస్ వేసుకోవాలి అండ్ ప్రాఫిట్ కూడా వేసుకోవాలి, అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. వేసుకుందాం. సో 100, సో మామూలుగా మనం ఎజ్యూమ్ చేసుకుంటాం కదా. సో 100, ప్రాఫిట్ ఎంత మనకి 20. సో ప్రాఫిట్ అయితే మనకి ప్లస్ చేసుకోవాలి, అయితే లాస్ అయితే మనం మైనస్ చేసుకోవాలి కదా. సో +20, 100కి +20 చేసుకుంటే 120. సో లాస్ ఎంత ఇచ్చాడు మనకి, 10% ఇచ్చాడు. సో 100 మైనస్ 10 అంటే ఎంత వస్తుంది, 90. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోండి. 0 అండ్ 0 క్యాన్సిల్. నెక్స్ట్ 9 ఇందులో మళ్ళీ 3 టైమ్స్ క్యాన్సిల్. 3 ఇంటూ 120 అంటే మనకి 360. సో 20% ప్రాఫిట్తో అమ్మాలంటే 360 రూపీస్తో అమ్మాలన్నమాట. 20% ప్రాఫిట్ రావాలంటే 360 రూపీస్తో అమ్మాలి. సో అర్థమైంది కదా. సో ఇచ్చిన ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ బై లాస్. ప్రాఫిట్ వేసుకోవాలి అండ్ లాస్ వేసుకోవాలి. ప్రాఫిట్ అంటే 100కి ప్లస్ చేసుకోవాలి, లాస్ అంటే 100కి మైనస్ చేసుకోవాలి. సో ఈజీగా మనం 0 క్యాన్సిల్. అలాగే 9, 27లో 3 టైమ్స్ క్యాన్సిల్. 3 ఇంటూ 120 అంటే 360. సో ఆన్సర్ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ 360కి ఆ ఆర్టికల్ అమ్మితే మనకి 20% ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడతో సెకండ్ మోడల్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ థర్డ్ మోడల్లో క్వశ్చన్ అనమాట. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 18 యాపిల్స్ ఈజ్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 యాపిల్స్. ప్రైస్ ఆఫ్ 16 యాపిల్స్ అంటే చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్
18 యాపిల్స్ ఈక్వల్ టు సేమ్ యాజ్ అంటున్నాడు కాబట్టి ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 యాపిల్స్. సెల్లింగ్ ప్రైస్ మీన్స్ ఎస్పీ ఆఫ్ 16 యాపిల్స్. ఈ సెల్లింగ్ ప్రైస్ని ఇటు తీసుకొచ్చేసి అలాగే ఈ యాపిల్స్ని అటేపు తీసుకెళ్ళిపోదాం. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇటేపుకి వస్తే ఈక్వల్ టు 16/18. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, దెన్ ఫైండ్ గెయిన్ పర్సంటేజ్. గెయిన్ పర్సంటేజ్ అంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కదా. ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ తెలియాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సో 18 - 6 అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి 2 వచ్చింది. కానీ మనల్ని గెయిన్ పర్సంటేజ్ అడుగుతున్నాడు, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నారు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా వచ్చేసరికి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. సో ప్రాఫిట్ ఎంత మనకి 2, సో కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 16 ఇంటూ 100. ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 4 టేబుల్ ఇది 4 టైమ్స్, ఇది 25 టైమ్స్ కదా. సో మళ్ళీ 2/4 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలి పైన 25, కింద డినామినేటర్లో 2 మిగిలింది. సో 25/2 అంటే 25లో హాఫ్ అంటే మనకి 12.5 కదా. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది 12.5%. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఈ మెథడ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మెథడ్లో క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ మ్యాంగోస్ ఆర్ పర్చేస్డ్ అట్ 11 ఫర్ 10 రూపీస్. 11 మ్యాంగోస్ 10 రూపీస్కి అమ్మారు, సో కొన్నారు. సో నెక్స్ట్ సోల్డ్ 10 మ్యాంగోస్ ఫర్ 11 రూపీస్కి. దెన్ ఫైండ్ ప్రాఫిట్ వచ్చిందా అండ్ లాస్ వచ్చిందా అన్నది మనం చేసే క్యాలిక్యులేషన్ బట్టి తెలుస్తుంది. ఒకవేళ మనకి వాల్యూస్ అనేది ప్రాఫిట్ ప్లస్లో వస్తే ప్రాఫిట్ వచ్చినట్టు, ఒకవేళ మైనస్లో వస్తే లాస్ వచ్చినట్టు. సో అది ఏంటన్నది మనమే క్యాలిక్యులేషన్ చేయాలి. సో మ్యాంగోస్ అండ్ కాస్ట్ కూడా ఇచ్చాడు, చూద్దాం. ఫస్ట్ మ్యాంగోస్ వేసుకుందాము అండ్ నెక్స్ట్ కాస్ట్ కూడా వేసుకుందాం. సో చూడండి, 11 మ్యాంగోస్ 10 రూపీస్. నెక్స్ట్ 10 మ్యాంగోస్ 11 రూపీస్. సో ఇక్కడ మనం పర్సంటేజ్ ఎంత అన్నది క్యాలిక్యులేషన్ చేయాలి, అంటే ప్రాఫిటా అండ్ లాస్ అన్నది క్యాలిక్యులేషన్ చేయాలి. చూద్దాం, ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 11 11s are 121 మైనస్ 10 కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 100. 10 × 10 100 బై కాస్ట్ ప్రైస్ 100. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి 100 కదా. సో పర్సంటేజ్లో మనం చూడాలి కాబట్టి ఇంటూ 100. ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చిందో మనం పర్సంటేజ్లో చెక్ చేయాలి కాబట్టి ఇంటూ 100. సో మనకి ఎంత వస్తుంది, సో ఇప్పుడు 100 క్యాన్సిల్, 121 మైనస్ 100 అంటే పర్సంటేజ్ ఎంత వస్తుంది మనకి 21%, అంటే ప్రాఫిట్ వచ్చినట్టు. సో ప్రాఫిట్ ఎంత మనకి 21%. సో ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఈ మెథడ్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేయాలి. సో ఇక్కడతో మొత్తం కూడా 4 మెథడ్స్లో క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చూసాం ఇప్పటికి. సో రిమైనింగ్ మెథడ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.